వంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు వాక్య సందేశాన్ని అందజేయడానికి మన మధ్యలో పులుకూరి ఇమ్మాన్యుయల్ పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. దేవుని వాక్యాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అమ్మగారికి ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినముకై ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందామండి. 7వ వచనాన్ని చదువుకుందాం. తన తొలి చెవులు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దయాళువైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన అత్యున్నతమైన నామమునకై స్తోత్రములయ్యా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ పాద సన్నిధిలో గడుపుటకు ప్రాతకాలపు వేళ మీరు మాకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. గత రాత్రి కాలపు వేళ మా దేహాలకు కావాల్సిన నెమ్మదిని మీరు అనుగ్రహింపజేసి, ప్రాణప్రాప్తిని మీరు అనుగ్రహింపజేసి, మరొక నూతన శుభదినములో మమ్మల్ని అందరినీ మీరు ప్రవేశింపజేసి, ప్రప్రదంగా ఉదయకాలపు వేళ తండ్రి నీ పాదాలు పట్టుకుంటూ ఉండగా మీరే సహాయకుడిగా ఉండి నడిపిస్తున్న విధానం కొరకై స్తోత్రం. యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా ఈ బిడ్డలమైన మమ్మల్ని ఇలాగు ప్రభా అనేక మందిని సమకూర్చి మీ మాటలు వినిపిస్తున్న దైవజనులు బిషప్ అయ్య గారు, తండ్రి ధనరాజయ్య గారి వారి కుటుంబాన్ని మీరు కనికరిస్తూ కాపాడుతున్నకై గణపరుస్తూ చేరవచ్చిన నీ బిడ్డలందరం ప్రభా నీ వాక్యం కొరకై ఎదురు చూస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి. ప్రాతకాలపు వేళ మిమ్మల్ని అడిగి లోకంలోనికి వెళుతూ ఉన్నాం. ప్రయాణాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. ప్రయాణాలను మీరు సమకూర్చండి తండ్రి, పనులను మీరు సమకూర్చండి, ప్రయాణాలను మీరు అనుకూలించండి. మేమందరం అలాగూ కొనసాగిపోయే కృపను మాకు అందరికి మీరు దయచేస్తున్నకే గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. ఒక చరణం పాట పాడుకొని వాక్య భాగంలోనికి వెళదామండి. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచు విధములను నిలచి సదయుడగుచు దాటుచు విధములను ఎంతసేపు నిలువాబే ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని నా తాడెంత దయచే పిలుచుచున్న ఇప్పుడు మిమ్ములను అనాథాడెంత దయచే పిలుచుచున్న ఇప్పుడు మిమ్ములను హృదయమనెడి తలుపు నొద్ద యేసునాదుండు
నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి దేవుని పాటలను, ప్రార్థనను, వాక్యాలను చదువుట ఎందును ప్రార్థించినటువంటి వారికి ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ శుభదినాలలో క్రిస్మస్ సందేశాలు మనం వింటూ ఉన్నప్పుడు ఈ శుభదినములో కూడా దేవాది దేవునికి మనము స్థలం ఇచ్చేవారిగా ఉంటే, మన హృదయాలను సమర్పించుకునే వారిగా ఉంటే దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో, హృదయములో స్థలం ఇచ్చినటువంటి వారిని దేవుడు ఎంతగా దీవించాడో ఈ ప్రాతకాల సమయంలో ఈ వాక్య భాగంలో నుండి మనము కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి 10-11 వచనాలు, 14 వచనాల వరకు చాలా విశేషమైనటువంటి సంగతులు ఇందులో మనకు కనపడుతూ ఉన్నాయి. వాటినన్నిటినీ ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు అనేకమైనటువంటి సంగతులను, అనేకమైనటువంటి అందులో దాగినటువంటి వాటిని దేవుడు మనకు ఆయన బయలుపరుస్తాడు. దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవుడు పాడేవారిని, అలాగే వాక్యం చదివేవారిని, కలిసినటువంటి వారిని అందరినీ దేవుడు దీవిస్తాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. మాత్రమే కాదు, ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనములో మనం చదివినటువంటి మాట, సత్రములో స్థలము లేనందున అనే మాట మనకి ఇక్కడ చక్కగా కనపడుతూ ఉంది. వారికి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసు ప్రభు వారిని గురించినటువంటి విశేషమైనటువంటి సంగతులు మనమందరం ఎరిగినటువంటి వారమే, తెలియజేస్తూ ఉన్నటువంటి వారమే, తెలుసుకుంటూ ఉన్నటువంటి వారమే. ఆయనకు సత్రములో స్థలము లేదు. దైవ గ్రంథములో చరిత్రకారులు, పండితులు, జ్ఞానవంతులు ఈ సత్రాన్ని గురించినటువంటి విశేషమైనటువంటి సంగతులు చరిత్రలో వారు జ్ఞాపకం చేస్తారు. ఈ సత్రం ఒక ఇల్లు అని, బోయాజు తల్లిదండ్రులు బోయాజు నుంచి ఒబేదు నుంచి యెషయా నుంచి దావీదుకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ఆ ఇంటిని బర్జిలై కుమారుడైన కింహాము దానికి బహుకరించి, లేక ఆయనకు కింహాముకు ఆ ఇంటిని ఇచ్చి, ఆ ఇల్లు చాలా సంవత్సరాలు ఆయన స్వాధీనంలో ఉన్నప్పుడు ఆ కింహాము మరలా తన తండ్రి దగ్గరికి వెళుతూ దాన్ని ఎవరికి అప్పగించాలో, ఎలా చేయాలో ఆలోచించి, ఇల్లు నేను వెళ్ళిపోతే అది శిథిలమైపోతుందని తలంచి ఆలోచించి దానికి, ఆ ఇంటికి కింహాము సత్రం అనే పేరు నామకరణం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది ఆనాటి నుండి అది సత్రంగా పిలువబడుతూ ఉంది. అనేక మంది ప్రయాణికులు, యాత్రికులు వారు వెళుతూ ఉన్నప్పుడు, వారు అక్కడ ఉంటూ ఉన్నప్పుడు, బెత్లెహేము అక్కడ సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సత్రంలో సేదతీరి విశ్రాంతి తీసుకొని మరలా వారు ప్రయాణం చేసేవారని కొంతమంది పండితుల అభిప్రాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారి సమయముకు వచ్చేసరికల్లా, లేక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నప్పుడు ఏదైతే వారి పితరుల గృహము వారు చేరినప్పుడు అది సత్రంగా మార్చబడుతుంది. ఆ సత్రములో కూడా లేక ఆ ఇంటిలో కూడా స్థలము లేదు. ఎందుకు స్థలము లేదు అంటే,
పై వచనాల్లో మనం చదువుతాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయుటకు కైసరు అగస్తు వలన ఆజ్ఞ ఇచ్చిన తదుపరి ప్రజాసంఖ్య వ్రాయించుకోవటానికి, జనసంఖ్య రాయించుకోవటానికి ఆ ప్రదేశం అంతా జనసంచారంతో నింపబడింది. ఎక్కడ ఏ స్థలము లేదు, ఎక్కడ ఏ ప్రాంతంలో స్థలము లేదు, అన్నీ పూర్తయిపోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పశువుల తొట్టిలో పరుండబెట్టాడు అని 7వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. ఇది కొంతమంది పండితుల అభిప్రాయం. సరే, ఏది ఏమైనా మనకు అవసరమైనటువంటి మాట, సత్రములో స్థలము లేదు, సత్రములో స్థలము లేదు. భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు, అందులో ఉన్న సమస్తాన్ని దేవుడు నిర్మించినటువంటి వాడు. ఈ ప్రకృతి ఆయన వరం, ఈ దేశాలు, ఈ ఖండాలు, ఈ సముద్రాలు, ప్రపంచ నిర్మాణకుడు దేవాతి దేవుడు, మానవ నిర్మాణకుడు దేవాతి దేవుడు. యోబు గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం ఆలోచన చేస్తే, శూన్యములో నుంచి దేవుడు సృష్టిని తయారు చేశాడు. శూన్యంలో నుండి దేవాతి దేవుడు సృష్టిని తయారు చేశాడు. యోబుతో ఒక చక్కటి మాట అంటాడు, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? చాలా విషయాలు భూమిని గురించి, ఆకాశం గురించి, నక్షత్రాల గురించి, అనేక విషయాలు యోబు గ్రంథంలో దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ దేవాతి దేవునికి భూమి మీద ఏమీ లేదు అని మనం గమనిస్తే, ఆయనకు స్థలము లేదు. ఈనాడు మానవుడు దేవుడిచ్చినటువంటి ఈ భూమిని స్వాధీనపరుచుకుంటూ ఉన్నాడు, కొంటూ ఉన్నాడు, అమ్ముతూ ఉన్నాడు, నివాసం చేస్తూ ఉన్నాడు. ఇది చాలక అంతరిక్షములో కూడా స్థలాన్ని సిద్ధం చేసుకోవటానికి మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. భూమి మీద ఎంతో స్థలం ఉంది. ఈ స్థలం చాలక మానవుడు అంతరిక్షంలోనికి వెళుతూ ఉన్నాడు. అక్కడ కూడా నేను స్థలాన్ని సిద్ధం చేసుకోవాలని వెళుతూ ఉన్నాడు. కానీ భూమిని దేవుడు ఏం చేశాడు అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మానవునికి నివాస యోగ్యముగా దేవుడు భూమిని నిర్మించాడు. 4 భాగాలు చేస్తే 3 భాగాలు సముద్రం ఉంది, నీరు ఉంది. ఒక భాగం దేవుడు మానవునికి ఇచ్చాడు, నివాస యోగ్యంగా దాన్ని తయారు చేసి మానవునికి ఇచ్చాడు. ఈ భూమిలో అనేక మంది జీవిస్తూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు, నివాసం చేస్తూ ఉన్నారు. కానీ ఈ భూమిని ఇచ్చినటువంటి దేవునికి మాత్రం, ఆ దేవాతి దేవునికి మాత్రం స్థలము లేదు. దేవుడు అంటాడు కదా, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. కానీ ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన భూమి మీదకి వచ్చేసరికల్లా ఆయన తలవాల్చుకోవటానికి ఆయనకు స్థలము లేదు. చాలా విషయాలు ఇందులో మనకు కనబడుతూ ఉన్నాయి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను భక్తుడు ఒక చక్కటి మాటను అంటూ ఉన్నాడు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చేటప్పటికల్లా ఆయనకు సత్రములో స్థలము లేదు. ఆయన అడుగుచున్నటువంటిది ఏమిటి అంటే, మానవుని హృదయములో స్థలం కావాలి. ఒక్కింతగా కొంచెం స్థలం ఇస్తే చాలు. కొన్ని సెంట్లు, కొన్ని అడుగులు, లేక కొన్ని
ఎకరాలు కాదు కానీ చిన్న హృదయములో ఆ గుప్పెడంత హృదయములో చిన్న స్థలం ఇస్తే చాలు. దేవా నా హృదయములోనికి రా అని దేవాతి దేవుణ్ణి ఆహ్వానిస్తే, ఆయనకు ఆతిథ్యం ఇస్తే, ఆయన రావటానికి, ఆయన ఆతిథ్యం స్వీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కటి మాట పలుకుతూ ఉన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. మానవుని హృదయం ఎలా ఉంది, మానవుడు ఎలా ఉన్నాడు, మానవుని హృదయం ఎలా ఉంది అని లేఖన భాగాలు మనము చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనములో మానవుని హృదయం చెడిపోయి ఉంది. మానవుని హృదయం ఎలా ఉంది అంటే అది చెడిపోయి ఉంది. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, లేక ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చదివితే, నరుల హృదయం చెడుతనముతో నింపబడి ఉంది. మానవుని హృదయం ఎలా ఉంది అంటే చెడిపోయి ఉంది. బాల్యము నుండి చెడ్డది అంటాడు బైబిల్ గ్రంథంలో. తలంపులు, ఊహలు అన్నీ చెడ్డవే. మానవుని మంచివాడిగా తయారు చేస్తే, మానవుని ఆలోచనను బట్టి, తలంపులను బట్టి, దేవుడిచ్చినటువంటి ప్రకృతిని, దేవుడిచ్చినటువంటి భూమిని, దేవుడిచ్చినటువంటి ఈ అందచందాలను అనుభవిస్తూ వీటిని ఇచ్చినటువంటి దేవుని మాత్రం దూరం చేస్తూ ఉన్నాడు మానవుడు. ఇలాగ మానవ హృదయం చెడిపోయి ఉంది. ఎంత భయంకరంగా చెడిపోయి ఉంది అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు లేక మార్కు సువార్తలో మనకు కనపడతాయి. మార్కు సువార్తలో మనకు కనపడుతూ ఉంది కదండి, ఎంతగా చెడిపోయాడు, ఎంతగా పతనమైపోయాడు. 7:21 అంటాడు కదా మార్కు సువార్త. మానవుని హృదయములో నుండి ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఆలోచన చేస్తూ ఉన్నాడు, అక్కడ ఒక పెద్ద సంఖ్య వేశాడు, లిస్టే వేశాడు. వీటన్నిటిని బట్టి మానవుని హృదయం చెడిపోయి ఉంది. అయితే ఇలాంటి చెడిపోయిన మానవుని హృదయంలోనికి దేవుడు రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో కూడా అంటారు కదా, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అందరూ, ఒక్కరు కాదు. ఇలాగనుకుందాం, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, లేక మన ఇండియానే కావచ్చు, అన్ని దేశాలు, ప్రపంచం మొత్తం ఎలా ఉంది అనాడైనా నేడైనా అంటే అందరూ దారి తొలగిపోయారు. చక్కటి మార్గాన్ని దేవుడు వేశాడు, చక్కటి మార్గాన్ని దేవుడు చూపించాడు. ఈ మార్గంలో రండి, ఈ మార్గం ద్వారా మీరు నడవండి అని మానవునికి ఆజ్ఞాపిస్తే, ఆ మార్గం ఇరుకుగా ఉంటుంది. ఈ మార్గం మాకొద్దని విశాలమైనటువంటి మార్గంలో మానవుడు నడవటం ప్రారంభించాడు. కాబట్టి కనుకనే మానవుడు ఎలా ఉన్నాడు అంటే బొత్తిగా చెడిపోయాడు. ఎంతగా చెడిపోయాడు అని మనం గమనిస్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనములో అంటాడు కదా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనములో, నీ పాపము చేత నీవు నన్ను విసిగించితివి. ఎంత హృదయాన్ని దేవుడు నొచ్చుకుంటూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఆదికాండములో కూడా 6వ అధ్యాయంలో మనం చదివితే, మానవుణ్ణి తయారు చేసినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. నీ పాపము చేత నీవు నన్ను ఏం చేశావంటే విసిగించితివి. అంత మాత్రమే కాదు, అదే వచనంలో అంటాడు కదా, నీ దోషము చేత నన్ను
ఆయాస పెట్టితివి. నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టావు. పాపము చేత విసిగిస్తూ ఉన్నాడు దేవుణ్ణి, దోషము చేత ఆయాస పెడుతూ ఉన్నాడు. చాలా కఠినమైనటువంటి మాటలు దేవుడే పలుకుతూ ఉన్నాడు, దేవుడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హృదయాన్ని ఇవ్వు అంటే హృదయాన్ని ఇవ్వకుండా, మనసుని ఇవ్వకుండా దేవుణ్ణి ఇంకా ఇంకా ఆయాస పెడుతూ ఉన్నారు, విసిగిస్తూ ఉన్నారు. చాలా మంది దేశంలో ఉన్నటువంటి వారు అందరూ దారి తొలగిపోయారు. ఒక మాట జ్ఞాపకం చేసుకొని మరలా ఆ మాటలోనికి మనం వద్దాం. 25వ వచనంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో, నీ అతిక్రమమును బట్టి చదవండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఆమేన్. స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాట మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు ఎంతగా మానవుని మీద జాలిపడి వెంటబడుతూ ఉన్నాడు అని మనం గమనిస్తే, ఆయనను విసిగించిన మానవుని వదిలిపెట్టలేదు, ఆయాసపరిచిన మానవుని వదిలిపెట్టలేదు. నేను నేనే నీ అతిక్రమమును ఏం చేస్తాను? తుడిచివేస్తాడు. ఇంట్లో మురికిని తుడిచివేసినట్లుగా, గిన్నెలకు వాటికు మురికిని తీసివేసినట్లుగా, తుడిచివేసినట్లుగా, కడిగి వేసినట్లుగా దేవుడు మానవుని పాపాలను దేవుడు తుడిచివేస్తూ ఉన్నాడు. నమ్మిన నాటి నుండి దేవుడు మన పాపాలను దూరం చేశాడు, తుడిచివేశాడు, కడిగి వేశాడు. కాబట్టి కనుకనే దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ఇలాగు ఆయన మాటలు వినే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహింపజేశాడు. భూమి మీద దేవుని నమ్మిన మనము ధన్యులమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంతకంటే ధన్యత్వం ఏముంది? ఏమీ లేదు. నీ పాపమును బట్టి నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. హృదయాన్ని ఆయనకిస్తే ఆయన ఎంతగా మనల్ని జాలి చూపిస్తూ ఉన్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. సత్రములో స్థలము లేదు, భూమి మీద నివసించినటువంటి మానవుని హృదయంలో కూడా స్థలము లేదు. ఇస్తే ఉపయోగం ఏంటి అంటే, పాపాలను తీసివేస్తాడు, పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయం 58వ వచనం అంటాడు కదా, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. మనుషుని హృదయం లేక ఎంతగా చెడిపోయిందో మనం గమనిస్తూ ఉన్నాం, తెలిసినటువంటి వారమే. మనుష్య కుమారుడు తలవాల్చుకొనటానికి ఏమి లేదు అంటే స్థలము లేదు. వెతుకుతూ ఉన్నాడు. వారు వెతికారు, అన్ని ప్రదేశాలు, అన్ని ప్రాంతాలు, ఎక్కడెక్కడ వెతుకులాడాలో అన్ని స్థలాలు వెతుకులాడారు, కానీ స్థలము లేదు. నింపబడింది. సత్రం అనేక మందికి నిలయం. అందులో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఈ లోకం కూడా సత్రం లాంటిదే. మనం యాత్రికులం, పరదేశులం అంటాడు. కొన్ని దినాలు సత్రములో ఉండేవారు వెళ్ళిపోతారు, స్థిరంగా ఉండరు. ఈ లోకం కూడా అలాంటిదే. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఉంటారు. మన ఆయుష్ తీరిన తర్వాత, దేవుడు పిలిచిన తర్వాత ఈ లోకం అనే సత్రాన్ని వదిలిపెట్టి దేవుని స్థానానికి మనం వెళ్ళిపోవాలి. దేవుడు ఉండే స్థలములో మనం ఉండాలి. ఆయన ఇష్టం, ఆయన అభిష్టం. మనుష్య కుమారునికి ఏమి లేదు అంటే స్థలము లేదు. స్థలానికి కారకుడు, స్థలం ఇచ్చినటువంటి వాడు, స్థానం ఇచ్చినటువంటి వాడు, గొప్ప దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏమి లేదు అంటే మానవునికి స్థలము లేదు. దేవునికి కదండి, మానవుని హృదయంలో స్థలము లేదు.
మానవుని మనసులో చోటు లేదు. ఆయనకు స్థలం ఇస్తే కలిగే ప్రయోజనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఏంటి ఆయనకు మనం స్థలం ఇస్తే కలిగే ప్రయోజనం అని మనం చదువుతూ ఉన్నప్పుడు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనములో స్థలం ఇయ్యండి అని ప్రభు అంటూ ఉన్నాడు. స్థలం ఇయ్యండి. అక్కడ జన సంచారంతో నింపబడి ఉంది. చదువుతారండి ఆ మాట? 9వ అధ్యాయం 24వ వచనం మత్తయి సువార్త. స్థలం ఇవ్వండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ చిన్నది చనిపోయింది. ప్రభు ఆ స్థలంలోనికి వచ్చాడు, ఆ ఇంటిలోనికి వచ్చాడు. ప్రభు అన్నాడు, స్థలం ఇయ్యండి. స్థలం ఇచ్చారు, ఆయనను ముందుకు పంపించారు. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. ఆ మాటకు వారందరూ విని హేళన చేశారు. ఈయనేంటి, ఉదయం నుండి మేము ఏడుస్తూ ఉంటే, మేము బాధపడుతూ ఉంటే, ఈయన వచ్చి నిద్రిస్తుంది అంటాడేంటి అని వారు హేళన చేశారు. దేవాతి దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. భూమి మీద అన్నిటినీ నిర్మించినటువంటి వాడు. ఆయన తప్ప దేవుడు ఎవరున్నారు? ఆయన తప్ప మహోన్నతమైనటువంటి దేవుడు ఎవరు ఉన్నారు? ఆయనే జ్ఞానము కలిగినటువంటి వాడు, మంచి జ్ఞానవంతుడైనటువంటి వాడు. ఆయన వచ్చి అడుగుతూ ఉన్నాడు, నాకు స్థలం ఇయ్యండి. చనిపోయింది పాప, చనిపోయింది, ఏడుస్తూ ఉన్నారు, గొల్లు చేస్తూ ఉన్నారు. వారి దృష్టిలో చనిపోయింది కానీ దేవుని దృష్టిలో ఆమె నిద్రిస్తూ ఉంది. చనిపోయినటువంటి వారికి, నిద్రించే వారికి తేడా ఏంటంటే, చనిపోయే వారికి చలనం ఉండదు, వారు లేపినా లేవరు, వారికి ప్రాణం ఉండదు, జీవం ఉండదు. ఎంత పిలిచినా, ఎంత తట్టినా, లేపినా వారు లేవరు, ఎందుకంటే వారు చనిపోయారు. వారి దృష్టిలో ఆమె చనిపోయింది, ఆ చిన్నది చనిపోయింది. కానీ ప్రభు దృష్టిలో ఏం చేస్తుంది ఆమె అంటే, నిద్రిస్తూ ఉంది. నిద్రించే వారు లేపితే లేస్తారు. ఎంత గాఢ నిద్రలో ఉన్నా బాబు లేయిరా, పాప లేయమ్మా అంటే వారు లేస్తారు. ఈ మాట మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి మనము స్థలం ఇస్తే, దేవునికి మన హృదయములో మనము స్థానం ఇస్తే దేవుడు ఎంత కఠినమైనటువంటి వారినైనా, చనిపోయినటువంటి వారినైనా బ్రతికిస్తాడు అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. స్థలం ఇచ్చిన ఇంటి వారు, ప్రభు లోపలికి వచ్చాడు, ఆమెను తట్టాడు, లేపాడు, బ్రతికింది. అనేకులు సంతోషించారు, దేవుడు మహిమపరచబడ్డాడు. కారణం, ఈమెకు చలనం లేదు, సమాధిలో పెట్టాలి, సమాధికి దగ్గర చేర్చాలని ఆలోచించేవారు అలాగూ వారు తయారవుతూ ఉన్నారు. కొన్ని గంటల్లో ఆమెను పూడ్చిపెట్టాలి. కానీ ఎప్పుడైతే ఆ ఇంటి వారు దేవుడికి స్థలం ఇచ్చారో, స్థానం ఇచ్చారో, ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించాడు. వరుసలో, క్రమములో దేవాతి దేవునికి నీవు నేను ఆయనకు స్థలం ఇచ్చాము. మన హృదయములో ఆయన ఉండటానికి అవకాశం ఇచ్చాం కాబట్టి ఇంత సంతోషంగా, సమాధానంగా దేవునితో గడిపే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. ఇందును బట్టి హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవాది దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆరాధించాలి, నిత్యం ఆయన పాదాలు పట్టుకోవాలి. స్థలం ఇచ్చారు కాబట్టి ఆ పాప బ్రతికింది, చిన్నది బ్రతికింది. నేడు మానవుడు హృదయములో స్థలం ఇవ్వటం లేదు.
కదండి, ఎలాంటి స్థితిలో ఉన్నాడో మనం గమనించాం. మరలా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కదండి, మానవుడు స్థలం ఇవ్వటం లేదు. ఎలా బ్రతుకుతూ ఉన్నాడు, ఎలా జీవిస్తూ ఉన్నాడంటే అపరాధముల చేతను పాపముల చేతను మానవుడు చనిపోతూ ఉన్నాడు, చచ్చిపోతూ ఉన్నాడు. బ్రతకమని దేవుడిస్తే ఈ బ్రతుకు మాకొద్దు అని తన ఇష్టానుసారంగా మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఆయనకు స్థలం ఇస్తే బ్రతికిస్తాడు దేవుడు, జీవాన్ని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-20 వచనాలు మనం చదివితే, యేసు ప్రభు వారికి జన్మనివ్వటానికి మరియమ్మ తల్లి తన గర్భములో స్థలం ఇచ్చింది. యేసు ప్రభువును మోయటానికి ఆమె గర్భంలో స్థలం ఇచ్చింది కాబట్టే ఆమె ఏమయ్యింది అని మనం గమనిస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనంలో ధన్యురాలయ్యిందండి, ధన్యురాలయ్యింది. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, దేవాలయాల దగ్గర, ఆయా స్థలాల దగ్గర మనం చూస్తే యేసు ప్రభు భూమి మీదకి రావటానికి ఆమె గర్భంలో స్థలం ఇవ్వటం ద్వారా ఆమె ధన్యురాలయ్యింది. నాటి నుండి నేటి వరకు ఆమె ఫోటోలను, ఆమె విగ్రహాలను దేవాలయం ముందు మనం చూస్తూ ఉంటాం కదండి. ఆ మాట చక్కగా మనం చదివితే లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం చదవండి. 49వ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమెను ధన్యురాలు అని ఎవరంటారు అంటే అన్ని తరముల వారు, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. కేవలం ఆమె గర్భములో స్థలం ఇవ్వటం ద్వారా దేవాది దేవుడు ఆమె గర్భములో పెరిగాడు, భూమి మీదకి వచ్చాడు. కేవలం ఆమె స్థలం ఇవ్వటం ద్వారా ఏమయ్యింది అంటే భూమి మీద, ప్రపంచములో ఆమె ధన్యురాలిగా పిలువబడుతుంది. అక్కడే చక్కటి మాట మనకు కనపడుతుంది కదా, అక్కడే చక్కటి మాట మనకు, నన్ను ధన్యురాలని అందురు. కదండి, ఎంత చక్కటి మాట, నన్ను ధన్యురాలందరూ. కారణం స్థలం ఇచ్చింది కాబట్టే ధన్యురాలయ్యింది. ఇంకా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 5-6 వచనాలలో జక్కయ్యను గురించినటువంటి ఆలోచన అక్కడ మనకుంది. నేను నీ ఇంటిలో ఉంటాను అంటే ఇంటిలో స్థలం ఇచ్చాడు, ఇంటిలోనికి ఆహ్వానించాడు, ఇంటిలోనికి రమ్మన్నాడు కదండి. ఆ ఇంటిలో యేసయ్య ఉన్నప్పుడు కదండి ఎంత సంతోషముతో యేసయ్యను చేర్చుకున్న జక్కయ్య మనం గమనిస్తూ ఉన్నాం. ఇంటిలో చేర్చుకున్న తర్వాత ఆయనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇంటికి రక్షణ వచ్చింది. అంతవరకు లోకములో ఉన్నాడు, అంతవరకు అన్ని పనులు చేశాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును హృదయంలో చేర్చుకున్నాడో ఆ ఇంటికి సంతోషం వచ్చింది. మనందరం అనుభవిస్తూ ఉన్నటువంటిది కూడా అలాంటి సంతోషమే, సమాధానమే. ఒకప్పుడు సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. యేసు ప్రభువును మన హృదయాలలో చేర్చుకున్నప్పుడు, యేసు ప్రభువును మన హృదయాలలో అంతరంగంలో మనం చేర్చుకున్నప్పుడు దేవాది దేవుడు నెమ్మదినిచ్చాడు, సమాధానాన్నిచ్చాడు, శాంతినిచ్చాడు. ఏమీ లేకపోయినా దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆ మాట చాలు, ఆ సంతోషం చాలు దేవునితో నడవటానికి. కారణం మనం స్థలం ఇచ్చాం కాబట్టి, స్థానం ఇచ్చాం కాబట్టి దేవాది దేవుడు మనమును అంత గొప్పగా ఈనాడు ఆయన మాటలు వినే కృపను కూడా దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ఆఖరిగా మనం చదువుతూ ఉంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో మనం చదివితే చక్కటి మాట అందులో ఉంది.
చదవండి 3వ అధ్యాయం 20 వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు. ఆయన స్వరాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను విని ఆయన హృదయాన్ని తెరిస్తే, మానవుని హృదయాన్ని తెరిస్తే దేవుడు అన్నాడు అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయును. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మానవుడు, పాపముల చేత ఏడబడినటువంటి మానవుడు హృదయంలో యేసు ప్రభువా నీవే దేవుడవు, నేను పాపిని, నా పాపాన్ని క్షమించు అని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడని మనం చదువుతూ ఉన్నాం. పాపాన్ని తుడిచివేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, మరెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే అంత ఘోర పాపి అయిన మానవుడికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు. ఈనాడు ఒక ఎమ్మెల్యే దగ్గర కూర్చోవాలంటే అవకాశం ఉండదు, అధికారుల దగ్గర కూర్చోవాలి అంటే అవకాశం ఉండదు, తక్కువ ఎక్కువ చూస్తారు. కానీ దేవుడు అన్నాడు నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. అంత చక్కటి అనుభవంలోనికి దేవుడు మానవులను తీసుకుని వచ్చాడండి, తీసుకుని వస్తూ ఉన్నాడు. పతనముతో నింపబడినటువంటి మానవునికి దేవుడు ఎంత గొప్ప ఐశ్వర్యవర్ణమైనటువంటి మాటను దేవుడు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. సరి సమానుడు కాదు మానవుడు. మనం ఎలాంటి వారం, ఎలా ఉన్నటువంటి వారం, దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన పరిశుద్ధుడు, మనం పాపలం. కానీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధులుగా తీర్చబడి, శ్వాసలుగా తీర్చబడి ఆయనతో పాటు దేవుడు ఉండే భాగ్యాన్ని, మనతో పాటు ఆయనతో పాటు మనము కలిసి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అతడును భోజనము చేయును. విందులో పాలు పంచుకునే కృపను దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఆయనకు మన హృదయంలో స్థానం ఇస్తే కదండి, మనకు ఈ ఈ ఈ ఈ ఈ లోకములో మనకు స్థలం లేకపోవచ్చు. చాలా ప్రపంచంలో లేక మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా మందికి నివసించడానికి స్థలము లేదు కదండి. ఎంతో మంది స్థలము లేక, ఇల్లు లేక, ఇంటి స్థలము లేక అద్దె ఇంటిలోనే జీవించేవారు లేకపోలేదు. అయినా నమ్మిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద స్థలము లేదా, ఇల్లు లేదా కదండి. దేవుడు ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక చక్కటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం స్థలము లేక, ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడినటువంటి వరుసలో మేము కూడా ఉన్నాం. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మన హృదయాలలో ఆయనను చేర్చుకున్నప్పుడు ఆయన మనలోనికి వచ్చాడు, మన హృదయంలోనికి వచ్చాడు. మాత్రమే కాదు, నివసించడానికి స్థలాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఆమేన్. చదవండి 3వ వచనం. నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. ఆమేన్. దేవునికి స్తోత్రం.
భూమి మీద మనకు స్థలము లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, కానీ ఆయన మన హృదయంలో ఆయనకు స్థలం ఇచ్చాము. అదే సంతోషం, అదే ఆశీర్వాదకరం, దీవెనకరం. ఈ అనుభవంలోనికి మనము వస్తూ ఉన్నప్పుడు, ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, స్థలము లేని వారు, ఇల్లు లేని వారు దిగులు పడాల్సిన పని లేదు. ఇది కొద్ది దినాలు శిథిలమైపోయేది. కట్టుకున్న వేల లక్షల కొలది ఇల్లు, మంచి మంచి ఇల్లు కట్టుకున్నా వదిలి వెళ్ళాలి. కానీ దేవుడు అన్నాడు, నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతూ ఉన్నాను. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మానవునికి ఇచ్చాడండి. ఈ చిన్న హృదయములో దేవునికి స్థలం ఇస్తే దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. దేవుడు చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన మన కొరకు ఈ మట్టి మీద నడిచే మనకు మహిమ లోకములో బంగారు వీధుల్లో, దగదగ మెరిసే బంగారు వీధుల్లో, బంగారపు వీధులో గుండా నడిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. బంగారాన్ని బీరువాలో పెడతాం, కానీ పరలోకంలో బంగారం మన కాళ్ళ కింద ఉంటుంది, విశ్వాసుల కాళ్ళ కింద ఉంటుంది, నమ్మిన వారి కాళ్ళ కింద ఉంటుంది. ఎంత ధన్యకరం! స్థలము లేదా దిగులు పడవద్దు, ఇల్లు లేదా దిగులు పడవద్దు. ఒకవేళ ఇక్కడ దేవుడు మనల్ని అలాగూ నడిపిస్తూ ఉన్నాడు కానీ, బ్రతికిస్తూ ఉన్నాడు కానీ, పరలోకంలో నాకంటూ ఒక మంచి ఇల్లు ఉంది. ఆ ఇంటిని సిద్ధపరచడానికి దేవుడు వెళ్ళాడు. ఎంత గొప్ప అనుభవంలోనికి మనము దేవాతి దేవుడు నడిపించాడు. సత్రములో స్థలము లేదు, హృదయం అనే సత్రములో స్థలం ఇస్తే పరలోకములో స్థలం ఇస్తాడు. ఆ స్థలము యుగయుగాలు ఉంటుంది. ఇక్కడ 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతాం కానీ వదిలిపెట్టి వెళ్ళాలి. అక్కడ నివాసం కదండి, నిరంతరము నివాసం. ప్రభు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, యుగయుగాలు ఉంటాడు. ఆయనతో మనం గడుపుతాం. ఇంకా ఎవరైనా స్థలం ఇవ్వకపోతే, హృదయం అనే స్థలం ఇవ్వకపోతే, నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. దేవుని నమ్మి విశ్వసించి హృదయంలో స్థలం ఇవ్వండి, పరలోకంలో స్థలం ఇస్తాడు. నమ్మిన మనకు కూడా ఒకవేళ స్థలము లేదా, భూమి మీద ఇల్లు లేదా అంటే, దేవుడిచ్చినటువంటి మంచి ఆదరణమైనటువంటి మాట, పరలోకంలో మనకంటూ ఒక ఇల్లు ఉంది. ఆ పరలోకంలో ఆనందము, సంతోషం, ఆయనతో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. అట్టి కృప మనకందరికీ దయచేయును గాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, కుటుంబానికి, విన్న మీకును ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ నా మాట నేను ముగిస్తున్నానండి. వందనాలండి. వందనాలండి అయ్యగారు. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయేనయ్యా, దిక్కుతోచక ఓ యేసయ్యా పశువుల పాకలో ప్రసవించెనయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంతసేపు నిలువా బెట్టి ఏడ్పింతోరతని, కాని సమయమందు తట్టుచున్నాడా ప్రభు?
పట్టపగలు, ఉదయం, సాయంకాలపు వేళ. ఇంటిలో అందరూ నిద్రించినప్పుడు గడియలు పెట్టి లోపల నుంచి తాళాలు వేసి పడుకుంటారు. ఆ సమయమందు వేచి ఉన్నాడు. చలిగాలి వణికిపోతున్నాడు, వర్షంలో తడుస్తున్నాడు. ఎంతసేపు అయింది, కఠినాత్ములు తలుపు తీయరే. తీసిన తలుపులు తీసినట్టే ఉంటాయి, గడియ పెట్టుకోలేదు, దగ్గరికి వేసి ఉంటారు. ఆయన స్వరం వినరే. కఠినాత్ములు, ఆయన వారు లోకమంతా ఆయన వారే. పుట్టిన ప్రతి మనుషుడు ఆయన వారే. కఠినాత్ములు తలుపు తీయరు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాథు, చేర్చుకొనుడి మీ హృదయమున. అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. కాలము బ్రతికి ఉండే, చిరకాలము జీవించి ఉండే కృపను మనకిస్తాడు. మనలను ప్రేమిస్తాడు, మనతో నివాసం ఉంటాడు. మనము మన గుప్పెడంత గుండెలో, చిన్న హృదయంలో కాస్తంత చోటిస్తే చాలు, ఆయన మనతోనే ఉంటాడు. కష్టములు ఎలా తీరుస్తాడు, మన అనారోగ్యములు ఎలా బాపుతాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన దేహమందు ఆయన మన కొరకు పొందిన దెబ్బలు, గాయములు, పచ్చిపుండ్ల నొప్పి ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన మనము చోటిస్తే చాలు, మనం స్వస్థపరుస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, మనల్ని ఉద్ధరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్యము, సత్రముతో మొదలుపెట్టి ఆ సత్రము ఎలాగూ చేయబడిందో వివరముగా వినిపించిన దైవజనులకు హృదయం అనే మన ఇంటిలో చోటి చేర్చుకుంటే చిరజీవము కృపనిస్తాడు, చిరకాలము జీవించే కృపనిస్తాడు. జ్ఞాపకం చేసిన దేవజనులు అయ్యగారికి, పులుకూరి మానియల్ గారికి, పాస్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యు అండి. ఒక మాట ప్రార్థన చేస్తారా జాన్సన్ గారు? నామానికి స్తోత్రం ప్రభువానికి వేలాది వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, నైనా సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకే వేలాది వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభునైనా, నిన్ను చేర్చుకున్న ప్రతి జీవితం ప్రభునైనా, నా యేసయ్యనైనా, నీ వల్లనైనా ప్రభునైనా శుద్ధులుగానైనా ఉండడానికి ఒక గొప్ప మార్గంగానైనా నా యేసయ్య నువ్వు మా ముందుంచావు, లోకం ముందుంచి ఉన్నావనైనా అయ్యా. నువ్వు ముందుగానైనా మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. మాలో నిన్ను చేర్చుకునే ఆలోచన, అటు జీవితం మీట్లో ఉన్న మా అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు నైనా. ఇంకా అనేక మందికి నైనా ప్రభా నీ ప్రేమ ఏంటో తెలియక, నీ కృప ఏంటో తెలియక ఎంతో మంది మా బంధువులు, ఈ సమాజం ఎంతో మంది అయ్యా నశించిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అయ్యా నైనా నిన్ను చేర్చుకొని ప్రభునైనా నువ్వు తట్టిన తలుపును ప్రభు వారు తీయటానికి నైనా, దానికి నేను వారు స్పందించి వారి జీవితాల్లోకి నేను అన్వేషించడానికి నైనా ప్రభునైనా నా యేసుని రక్షణ భాగ్యం పొందుకోవటానికి ఇంకా మాకు సహాయం దయచింది. మా సమీపిస్తున్న మా బంధువులు, మా దూరస్తులు ఎంతో మంది అయ్యా నశించిపోతున్నవారు ఎంతో మంది ఉన్నారు. సహాయం దయచింది. అట్టి హృదయం ఆయన పరిశుద్ధాత్ముడా, నీతిని ఒప్పింపచేసిన వాడా, తీర్పును ఒప్పింపచేసిన వాడా, నైనా పాపం ఒప్పింపచేసిన వాడా, నువ్వే కార్యం జరిపించమని నీకే మహిమ చెల్లిస్తూ నేను వాక్యం వివరించిన దాసులను దీవించండి, వీటిని నడిపిస్తున్న దాసులను దీవించండి, వీటిలో ఉన్న అందరిని దీవించమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సుదర్శన్ గారు, తల్లి గారు, ఈ దినము ఐ ఆపరేషన్కు
సిద్ధపడి ఉన్నారు. మనందరము జ్ఞాపకం చేసుకుందాము. ఒక మాట ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ఈ సభ ముగించబడుతుంది. ముందుగా పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. ఆమేన్, ఆమేన్. పులుకూరి మానేలు గారు దైవజనులు ఒక మాట సుదర్శన్ గారి తల్లి కొరకు ఆ ఆపరేషన్ కి సిద్ధపడి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేసి ఆశీర్వాదం కూడా విడుదల చేస్తారు. కనికర సంపన్నుడ, కృప చూపు దేవ, జాలిగల దేవ అనే పాదములకు స్తోత్రం. ఈ ఉదయకాలపు వేళ నీ ప్రేమ చేత, జాలి చేత, కనికరం చేత ఆయుష్ను పొడిగించి మరొక నూతన శుభదినాన్ని మాకు మీరు అనుగ్రహింపజేసి నీ సన్నిధిలో, నీ సముఖములో, నీ పాద పీఠం ఎదుట సాగిలపడటానికి, ప్రార్థించటానికి, కూర్చోవటానికి, నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకై స్తోత్రం. చక్కటి నడిపింపును దాసుల ద్వారా నడిపించినందుకై స్తోత్రం. ప్రాతకాల వేళ సుదర్శన్ గారి తల్లి గారి కొరకై ప్రార్థిస్తున్నాము. అమ్మగారి కొరకై ఆరోగ్యాన్ని దయచేయండి, ఆయుష్ను మీరు పెంపొందింప చేయండి, మీ గాయపు హస్తముతో బాగు చేయండి. సమస్తాన్ని మీరు నిర్మించిన దేవుడవయ్యా, మీకు సమస్తము సాధ్యం. దాసు మీరు కృప చూపించండి, దయ చూపించండి, కనికరాన్ని చూపించండి. మేలుతో మంచి ఆరోగ్యంతో మీరు తృప్తిపరిచి ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా స్థిరపరిచి బలపరచండి. మీ దాసురాన్ని మీరు కనికరిస్తులకే గనపరుస్తూ తోడుగా ఉన్నటువంటి కుమారులను తన సంతానాన్ని మీరు దీవిస్తులకే గనపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన యేసు వైపు చూచుతూనే ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపిస్తున్నటువంటి దైవం, అలాగే విశేషంగా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వందనాలు. తెలియచేయటకు సంతోషిస్తున్నాము తండ్రి. ఇప్పుడు హిందీ సభ ప్రారంభించుకుందాము. आइए, पास्टर विश्वनाथ प्रसाद जी कब से इंतजार में है, तैयार में है ओपनिंग प्रार्थना करने के लिए, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। पास्टर विश्वनाथ प्रसाद जी, जगदीशपुर बिहार से आपका स्वागत है। सर्वशक्तिमान